అన్నిసార్ల కాలం ఒకేలా ఉంటుందా? నిన్ను ఏడిపించిన కాలమే రేపు నిన్ను ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్తుంది. మనం చేసేది ఒకటే, ఏంటి అంటే నిన్ను నువ్వు నమ్ము. నమ్మినప్పుడే నీలో ఒక బలం అనేది వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. నమ్మడం వరకే మన వంతు, మిగతా అంతా దేవుడే చూసుకుంటాడు. చెట్టు పెట్టినప్పుడు నీరు పోయకుండా ఉంటామా? అది ఎక్కడైనా, అడవిలో అయితే ప్రకృతి పోస్తుంది, ఇంట్లో అయితే మనం పోస్తాం. సో మన జీవితాలు కూడా అంతే. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? అసలు చాలా బాధాకరమైనది ఏంటంటే తెలుసా, ఒక అమ్మాయి, స్పెషల్లీ అమ్మాయి పుట్టినప్పుడు ఒంటరిగానే పుడతాం కదా. కొంత ఏజ్ వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత ఎందుకు మనల్ని మనం చాలా తక్కువగా చూసుకుంటాం అర్థం కావట్లేదు. ఎవరికో భయపడి, సమాజానికి భయపడి, ఇంట్లో వాళ్ళకి భయపడి, పిల్లలకి భయపడి ఎందుకు బతుకుతున్నాం మనం? సెకండ్, పెళ్ళి అవ్వగానే మన జీవితం అయిపోదు. భర్త లేకపోతే మనం జీవించలేమా? పుట్టినప్పటి నుంచి భర్త లేకుంటే కదా మనం జీవించింది. సడన్గా పెళ్ళయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత భర్త ఏదో అన్నాడు, భర్త వదిలేశాడు, భర్త టార్చర్ చేస్తున్నాడు అనేసి మనం సూసైడ్ చేసుకుంటాం. అసలు నాకు అర్థం కావట్లే, ఏ ఎమోషన్స్కి వెళ్తున్నారు మీరు? ఎందుకు ఒక్కసారి ఆలోచించడం లేదు కి మనం ఫస్ట్ నుంచి ఒంటరిగానే ఉన్నాం కదా. ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా బతకడానికి. లగ్జరీ లైఫే అవసరం లేదు మనకి జీవించాలి అంటే. ఒక ప్లేస్ బాగాలేదు అంటే మనం వెళ్ళడానికి 100 సార్లు ఆలోచిస్తాం. ఇది మన జీవితం కదా. ఎందుకు ఒక 1,00,000 సార్లు ఆలోచించట్లేదు ఒక నిర్ణయం తీసుకునే ముందు? చెప్పండి. మీకు పిల్లలు పుడితే వాళ్ళని వదిలేసి మీరు వెళ్ళిపోవడానికి అసలు మీకు ఎలా మనసు వస్తుంది? వాళ్ళు ఏమైపోతారు? ఎవరి కోసమో ఆలోచించే అవసరం లేదు. ఈ ప్రపంచంలోకి మనం ఒక ప్రాణిని తీసుకొచ్చామంటే మనం ఉన్నంత వరకు ఆ రెస్పాన్సిబిలిటీ మనదే. ఓకే, పిల్లలు లేరు, పెళ్ళి కాలేదు, ఒక్కసారి సూసైడ్ చేసుకునే ముందు మీ పేరెంట్స్ గురించి ఆలోచించారా? మీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతికేవాళ్ళు. మనం చచ్చిపోవడం ఒక్కటే సొల్యూషనా? మీకు ఎంత ధైర్యం ఉంది అసలు చచ్చిపోవడానికి? ఇప్పుడు మేము బతుకున్న వాళ్ళమే పిరికి వాళ్ళం. అసలు ఒకసారి ఎందుకు ఆలోచించడం లేదు? లైఫ్లో ఎంతమందికి కష్టాలు లేవు ఒక్కసారి ఆలోచించండి. మనం రోడ్డు మీద వెళ్తుంటే తిండికి, ఒక పూట తినడానికి తిండి లేకుండా రోడ్డు మీద పడుకునే వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళకంటే ఎక్కువ నరకం అనుభవిస్తున్నామా మనం? వర్షంలో తడిచి, ఎండలో ఎండి, ఉండడానికి ఇల్లు లేకుండా, వేసుకోవడానికి బట్టలు లేకుండా తిరుగుతున్నారు చాలామంది. వాళ్ళకంటే తక్కువ జీవించట్లేదు కదా మనం. అలా అయితే రోజుకు అలాంటి వాళ్ళు 1,00,000 మంది చచ్చిపోవాల్సి. కానీ వాళ్ళు చావట్లేదుగా. ఎందుకు ప్రతి విషయానికి మనం ఇంత ఎమోషన్స్ అయ్యి చాలా రాంగ్ స్టెప్స్ తీసుకుంటాము? కాన్సెప్ట్ ఏంటి అసలుకి? చచ్చిపోవడం ఒక ఏమంటారు, ఇప్పుడు యాంగ్జైటీ, మెంటల్ స్ట్రెస్ ఎలా పెరుగుతున్నాయో సూసైడ్స్ అలా పెరుగుతున్నాయి.
ఎందుకు ఒక్కసారి ఆలోచించట్లేదు? ఓకే. పెళ్ళైన తర్వాత మీ పేరెంట్స్ రానివ్వరా? ఇట్స్ ఓకే. నీ దగ్గర చదువుంది కదా! బతకాలి అంటే మనం మనసులో గట్టిగా బతకాలి అని అనుకుంటే 100 మార్గాలు చూపిస్తాడు దేవుడు. వదిలేయండి దేవుడు. మన రాతని మనమే మార్చుకోగలం. మనలో ఆ పట్టుదల ఉంటే. నాకు చేత కాదు అనుకుంటే ఏది సాధించలేము. పుట్టినప్పుడే ఎవ్వరు చాలా రిచ్‌గా పుట్టరు, హ్యాపీగా పుట్టరు. వాళ్ళతో పాటే వాళ్ళ తలరాతను కూడా తీసుకొనొస్తారు. హ్యాపీగా ఉండాలా, ఉండకూడదా అన్నది మనలో ఉంటుంది. ఎదుటివారు డిసైడ్ చేయకూడదు. సో, ద మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కడ చూసినా సూసైడ్. అసలు అర్థం కావట్లేదు. మన మెంటాలిటీ ఏ రేంజ్ వరకు వెళ్తుందో, ఎక్కడి వరకు మనం వెళ్ళగలము, ఎక్కడ దీన్ని స్టాప్ చేయగలము ఆలోచిస్తే హ ఒక ఒక వేల కోట్ల ఆలోచనలు తిరుగుతున్నాయి మైండ్‌లో. సో, ఒక్కసారి ఇలాంటి చేసినప్పుడు చెప్పా ఇందాకే 1,00,000 సార్లు ఆలోచించండి. 1 టైమ్, 2 టైమ్ కాదు. దేర్ ఆర్ అదర్ వేస్ టు లివ్. సూసైడ్ మార్గం కాదు. నీ జీవితం అనేది చాలా విలువైంది. నీకు మాత్రమే, పక్కోడికి కాదు. నీ హ్యాండ్స్‌లో ఉంది. మనం వేరే వాళ్ళ హ్యాండ్స్‌కి ఇచ్చేస్తాం మన జీవితాన్ని. వాళ్ళు అది కంట్రోల్ చేస్తారు. అది మనం భరించలేము. సో, అలాంటి టైంలో ఇలాంటి సూసైడ్ థాట్స్ వస్తాయి. చేసుకుంటాం. బట్ ఎవరిచ్చారు నీకు ఆ హక్కు వేరే వాళ్ళ చేతిలో పెట్టడానికి? మీ పేరెంట్సా? చుట్టుపక్కల వాళ్ళా? మీ పిల్లలా? సొసైటీయా? నువ్వే కదా! నీ దగ్గరే ఉన్నప్పుడు నువ్వెందుకు ఇస్తావు వేరే వాళ్ళకి అథారిటీ? సో, నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన లైఫ్ మనం ఇష్టం వచ్చినట్టు జీవించాలి. ఎవరికైనా ఇది అర్థమైతే ఇప్పటికైనా ప్లీజ్ ఆలోచించండి. చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, మన లైఫ్ అనేది చాలా వాల్యుబుల్. మనకు మాత్రమే, వేరే వాళ్ళకి కాదు. మనం పుట్టింది ఎవడి వల్లనో చావడానికి కాదు, ఇక్కడ ఉండి ఏదో ఒకటి సాధించడానికి. బెటర్ లైఫ్ జీవించడానికి, ఎంజాయ్ చేయడానికి, నలుగురితో సంతోషాన్ని పంచుకోవడానికి. నలుగురు అన్నప్పుడు అందులో అందరు రారు. ఎవరైతే మనం బాగుండాలి అని కోరుకుంటామో వాళ్ళ గురించి చెప్తున్నాను. ప్లీజ్ ఇప్పటికైనా మారండి. సూసైడ్స్ ఆప్ చేయండి. అసలు క్యాన్సర్ వచ్చిన వాళ్ళ పేషెంట్స్ని ఎప్పుడైనా చూసారా మీరు? వాళ్ళ నరకం ఎలా ఉంటుందో. ప్రతిరోజు నేను బతకాలి అని ప్రే చేస్తూ ఉంటారు. నీ మెంటల్ ఎమోషన్స్ కంటే వాళ్ళ ఫిజికల్ ఎమోషన్ చాలా టార్చర్ లాంటిది. ఒకసారి మీ ఎమోషన్స్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోండి. ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. మీది చాలా చిన్నగా అనిపిస్తుంది. మీరు 1 టైం సూసైడ్ చేసుకొని ఒకసారి చచ్చిపోతారు. వాళ్ళు ఆ ట్రీట్మెంట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంలా ఉంటుంది వాళ్ళకి. అసలు ఏం చెప్తున్నాను, నాకు చెప్తుంటేనే అసలు ఒక్కొక్క వర్డ్కి ఆ మీనింగ్ అర్థమవుతుంది నాకు. చచ్చిపోయే వాళ్ళు మీకు ఎందుకు అర్థం కావట్లేదు? సూసైడ్ చేసుకునేటప్పుడు అసలు అందుకే అంటున్నా, మీకు ఎంత ధైర్యం ఉంది సూసైడ్ చేసుకోవడానికి? చాలా గట్స్ ఉండాలి. యూఆర్ ఎండింగ్ యువర్ లైఫ్ వెరీ ఈజీలీ. అంటే నీకు ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలని అస్సలు లేదు.
అందుకే నీ లైఫ్ నేను చేసుకుంటున్నా. నీ లైఫ్ ఒక స్టేజ్ వరకే ఆగిపోయింది అని అనుకుంటున్నావు. ఒక విషయం చెప్పనా, మనం చిన్నప్పటి నుంచి చదువుతాం కదా. 10th ఫెయిల్ అయితే మళ్ళీ రాయలేమా? ఇంటర్ ఫెయిల్ అయితే మళ్ళీ రాయలేమా? ఓకే, డిగ్రీ కూడా ఫెయిల్ అయ్యాం, మళ్ళీ రాయలేమా? లైఫ్ ఫెయిల్ కాదు కదా. ఈ చిన్న కాన్సెప్ట్ ఎందుకు అర్థం కావట్లేదు? 100 సార్లు కింద పడితేనే కదా 101 టైం మనం ఎలా లేవాలి అన్నది తెలుస్తుంది. ఎంత స్ట్రాంగ్గా లేవాలన్నది కూడా తెలుస్తుంది. 100 సార్లు కింద పడ్డావు అంటే నీకు ఈజీగా అర్థమవుతుంది నువ్వు ఎన్నిసార్లు తప్పులు చేసావు అని. దాంట్లో నుంచే కదా మనం నేర్చుకుంటాం. సో ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడల్లా సూసైడ్ అనేది లైఫ్లో అనుభవం ఉన్న వాళ్ళే సూసైడ్ చేసుకుంటున్నారు అంటే లైఫ్ గురించి తెలియని వాళ్ళు ఎంతమంది సూసైడ్ చేసుకోరు? మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో అసలు అర్థం కావట్లేదు. ఎవరి గురించి ఆలోచించకండి. ఫస్ట్ యువర్ పేరెంట్స్. మిమ్మల్ని ఎంత కష్టపడి వాళ్ళు ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. మీ లైఫ్ మీది కాదు, వాళ్ళది. మీ లైఫ్ గురించి ఎన్నో కలలు కని ఉంటారు, ఇప్పుడు కూడా కంటూనే ఉన్నారు. మా పిల్లలు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటున్నారు, అలా ఉంటున్నారు. చచ్చిపోయే ముందు ఒకసారి వాళ్ళు గుర్తుకు రారా? చాలా సాడ్ రియాలిటీలో బతుకుతున్నాం మనం. నా జీవితం నా ఇష్టం అలా. దీన్ని 2 వేలో తీసుకుంటున్నాం. ఒకడు నా ఇష్టం నా జీవితం అనేవాడు చాలా బాగా బతుకుతున్నాడు, ఇంకొకడు సూసైడ్ చేసుకొని వస్తున్నాడు. పాజిటివ్ అండ్ నెగిటివ్. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్తాం? ఒక్కటే అండి, మళ్ళీ చెప్తున్నాను, 100 టైమ్స్ రిపీట్ చేయాలి ఈ వర్డ్. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మనం ఈ భూమి మీదకి వచ్చాము అంటే ఏదో ఒక పర్పస్తో వచ్చుంటాము. సో మన చేతులారా మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు ఎవరి కోసము. మన లైఫ్ని మనం ఒక కింగ్లా బతకాలి, అది మన దగ్గర ఉన్నా లేకపోయినా. సో రిమెంబర్ దిస్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దీంట్లో నుంచి మీరు ఏమైనా నేర్చుకుంటారేమో అని అనుకుంటున్నాను. నేర్చుకోకపోతే మీ దగ్గర ఏమైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ నాకు చెప్పండి. బీ పాజిటివ్ అండ్ మీ లైఫ్ ఇంకొకరి చేతిలో పెట్టకండి. మోస్ట్ ఇంపార్టెంట్, యంగ్ చిల్డ్రన్, నౌ దిస్ జనరేషన్ మీకు ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎమోషన్స్ ఎవరైతే కంట్రోల్లో పెట్టుకుంటారో వాళ్ళ మైండ్ని వాళ్ళు జీవితంలో గెలిచినట్టు. దిస్ ఈజ్ మై మెసేజ్ టు ద యంగ్ generation. Be safe, be positive, spread happiness always. Bye.